శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మే 12, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే బంగారం ధర గత 4-5 రోజులతో పోల్చుకుంటే ఇవాళ తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి సుమారుగా ఒక 733 పిల్స్ అయితే తగ్గిందని చెప్పేసి చెప్తున్నారు. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ 733 పిల్స్ తగ్గడంతో ప్రస్తుతానికి 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 29,687 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 32,374 పిల్స్గా ఉంది. సో బంగారం ధర ఒక స్థిరంగా అయితే లేదు, హెచ్చు తగ్గులు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు ఒక 4-5 రోజులతో పోల్చుకుంటే బాగా తగ్గింది. కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడు కొనుక్కోండి, మంచి ధరకే మీకు వస్తువులు అయితే లభిస్తాయి. మళ్ళీ ఇది పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో మనం చెప్పలేం. అయితే ఓవరాల్ పైన చూసుకుంటే మాత్రం బంగారం పెరగడమే తప్ప తగ్గడం అయితే ఉండదు. కానీ ప్రస్తుతానికి మాత్రం మంచి ధర గత వారం 10 రోజులతో చూసుకున్నట్లయితే 29,687 పిల్స్గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర ప్రస్తుతానికి. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్ వ్యాప్తంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పేసి మనం ప్రతిరోజు వీడియోలు అయితే చెప్పుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మే 9 ఈ 10 రోజుల కాలంలో కువైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో 440 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కువైట్లో ఎవరైతే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో, ఎవరైతే ఆ నిబంధనలను ఉల్లంఘించుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ 440 మందిని అరెస్ట్ చేసినట్లు, సంబంధిత విభాగాలకు రెఫర్ చేసినట్లు కూడా తెలియజేస్తున్నారు. మ్యాక్సిమం ఇందులో ఎక్కువ శాతం మందిని దేశ బహిష్కరణ చేయబోతున్నట్లయితే తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్లో ఎవరైతే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. కువైట్లోని సల్మీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఒక గిడ్డంగిలో మంటలు చెలరేగాయి. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వీళ్ళు చాలా వేగంగా స్పందించడంతో ఆ మంటలు మరింతగా వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగారు. అయితే ఈ మంటల కారణంగా, ఈ అగ్ని ప్రమాదం కారణంగా అక్కడ ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దీనికల్లా ప్రధానమైనటువంటి కారణం ఏమిటి, ఏ కారణం చేత మంటలు వచ్చాయి ఏమిటి అనే గురించి ఇంకా సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఇది దర్యాప్తులో తెలడానికి అవకాశం ఉంది. కువైట్లోని కింగ్ ఫహద్ రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక వెహికల్ మరియు ట్రక్ ఢీకున్నటువంటి ఘటనలో 3 వ్యక్తులకి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. చికిత్స కోసం అని చెప్పేసి వారిని హాస్పిటల్కి తరలించారు. దీనికల్లా కారణం ఏమిటి, ఎవరిది తప్పు ఏమిటి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా అందాల్సి ఉంది. కువైట్కి సంబంధించినటువంటి PAD అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ డిజేబుల్డ్ అఫైర్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో వివిధ వర్గాల వైకల్యం కేసులకు సంబంధించిన డేటాను అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా సుమారుగా 68,739 డిజేబుల్డ్ కేసులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అన్ని కేసులు నమోదయ్యి ఉన్నాయండి ఇప్పటివరకు. సో అందులో ఎక్కువ మెజారిటీ భాగం వచ్చి మెంటలీ డిజేబుల్డ్ కేసులు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. 17,939 కేసులు ఉన్నాయి. అంటే అంతమంది కువైట్లో ఆ వ్యాధితో బాధపడడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చి మొబిలిటీ డిజాబిలిటీ కలిగిన వాళ్ళు 15,228 మంది ఉన్నారు. దాని తర్వాత వచ్చి ఫిజికల్ డిజాబిలిటీ కలిగిన వాళ్ళు 11,978 మంది. హియరింగ్ అంటే వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు 5,505 మంది. లెర్నింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 7,778 మంది. అలాగే విజువల్ చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళు 5,390 మంది. అలాగే సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఒక 2,534 మంది. అలాగే డెవలప్మెంట్ డిజాబిలిటీ కలిగిన వాళ్ళు 1,897 మంది. అలాగే ఒక 495 మందికి సంబంధించి ఇంకా స్పెసిఫై అయితే చేయలేదు, అంటే ఏ కారణం చేత వాళ్ళ డిజాబిలిటీ ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. సో మొత్తం ఏంటంటే కువైట్ వ్యాప్తంగా 68,739 మంది వివిధ వర్గాలైనటువంటి వైకల్యం కలిగిన వాళ్ళు నమోదయ్యి ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం. అంటే నమోదు కాని ఇంకేదైనా ఉంటే ఉండొచ్చాం. సో ఇవి అఫిషియల్గా రిజిస్టర్ అయినవి ఈ కేసులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన సివిల్ సర్వీస్ కమిషన్ వల్ల తెలియజేస్తున్న సమాచారం మేరకు
నిన్నటి వార్తల్లో మనం చెప్పుకోవడం జరిగింది. కువైట్లో ఈద్ అల్ అదాకి సంబంధించినటువంటి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయని చెప్పేసి. అయితే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అసత్యపు ప్రచారం చేయడం జరుగుతోంది. ఈ ఈద్ అల్ అదాకి సంబంధించినటువంటి సెలవులు అనేటువంటిది పెంచడం జరిగింది, అది ఎక్స్టెన్షన్ చేశారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అవన్నీ కూడా పుకార్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో వాటిని నమ్మకండి. మీకు ఈద్ అల్ అదాకి సంబంధించిన హాలిడేస్ జూన్ 5వ తారీఖున ప్రారంభమై జూన్ 9 ముగుస్తాయి. జూన్ 10వ తారీఖున తిరిగి మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈ విషయాన్ని కొద్దిగా గుర్తుంచుకోండి. ఎవరైనా మీకు వాటిని ఎక్స్టెన్షన్ చేస్తారు, ఇంకా ఎక్కువ రోజులు లీవులు ఉంటాయంటే మాత్రం నమ్మకండి. జూన్ 5న ప్రారంభమైతే జూన్ 5 నుంచి 8 వరకు సెలవులు. 9వ తారీఖున వచ్చి రెస్ట్ డే కింద సెలవు ప్రకటించడం జరిగింది. సో 5, 6, 7, 8, 9 వరుసగా సెలవులు ఉంటాయి. 10వ తారీఖు మళ్ళీ తిరిగి ఆఫీసులు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మన భారతదేశం మరియు పాకిస్తాన్ ఇరు దేశాలు కూడా సీజ్ ఫైర్ని అంగీకరించాయని చెప్పేసి మొన్న సాయంత్రం 5 గంటల నుంచి అది అమల్లో ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇవాళ మరోసారి చర్చలు జరుపుతారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఇవాళ ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలు అయితే మాట్లాడడం జరిగింది. సో ఇందులో మన భారతదేశం అయితే వాళ్ళకి కండిషన్స్ పెట్టడం జరిగింది. మీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మీరు పట్టుకోవాలి, అలాగే ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు అణిచివేయాలి, ఆ విధంగా చేయాలని చెప్పేసి మన భారతదేశం కండిషన్స్ పెట్టింది. ఒకవేళ మీరు అలా చేయని పక్షంలో మేమే దాడి చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా హెచ్చరించింది. ఎందుకంటే ఎక్కువగా ఉగ్రవాద సంస్థలన్నీ ఉన్నది కూడా ఆ పాకిస్తాన్లోనే ఉన్నాయి, కానీ వాళ్ళు మా దేశంలో లేరు, మేము పెంచి పోషించట్లేదు, ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న మాట అయితే వాస్తవం, మనం దాడి చేసింది కదా దానిపైనే. సో భారతదేశం ఎప్పుడు కానీ అక్కడ ఉన్న సామాన్య ప్రజలను అయితే లక్ష్యంగా చేసుకోవట్లేదు, కేవలం ఉగ్రవాదులపైన మాత్రం మనం దాడి చేయడం. మనం యుద్ధం అయితే ఇంతవరకు చేయలేదు. యుద్ధం అనే మాట మర్చిపోండి, యుద్ధం మనం చేయలేదు. కేవలం మనం అక్కడ ఉన్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని మాత్రం మనం దాడులు చేయడం జరిగింది. సో వాళ్ళు ఒకవేళ దాడి చేస్తే మనం ప్రతిఘటించాం తప్ప యుద్ధం చేయలేదు. యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్ ఎరకు మ్యాప్లో అంటే ఎప్పుడూ వెళ్ళిపోయింటుంది. సో మనం యుద్ధం అయితే చేయలేదు. సో ఈ విధంగా ప్రస్తుతానికి మన భారతదేశం అయితే వాళ్ళకి షరతులు పెట్టింది. సో దీనికి వాళ్ళు అంగీకరించినట్లయితే చెప్తూ ఉన్నారు బహుశా ప్రస్తుతానికి. సో ఇవాళ సాయంత్రం మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడిన సమయంలో ఆయన ఈ విషయాలు అయితే వెల్లడించారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఈ యుద్ధ వాతావరణం ఏదైతుందో అది లేనట్టే మనం చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతుందో ఈ సీజ్ ఫైర్ ఇది కొనసాగుతూ ఉంది. ఎప్పుడైనా సరే పాకిస్తాన్ కనుక ఉగ్రవాద చర్యలకు మళ్ళీ పాల్పడినా, ఎవరైనా సరే దాడి చేయడానికి ప్రయత్నం చేసినా మన దేశం వాటికి ధీటుగా ఇచ్చేటువంటి సమాధానం ఏదైతే ఉంటుందో అది చాలా భయంకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒక యుద్ధంలాగా దాన్ని చేయడం జరుగుతుంది. ఈసారి చాలా గట్టిగా దెబ్బ అయితే తగలబోతుంది పాకిస్తాన్కి. ఎందుకంటే మన భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కూడా మద్దతు రైతునిగా తీసుకున్నది. ఇప్పుడు పాకిస్తాన్ ఏకాక అయిపోయింది, ఎవరికైనా వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు. ఆఖరికి ముస్లిం దేశాలు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ముస్లిం దేశాలని మాకు అండగా ఉంటాయని చెప్పేసి ఏదైతే పాకిస్తాన్ అనుకుంటుందో అలాంటి పాకిస్తాన్కి ముస్లిం దేశాలు కూడా సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. సో ఆ విధంగా ఏకాక అయిపోయింది ప్రస్తుతానికి. సో భవిష్యత్తులో ఏదైనా సరే ఒక్కరో తోక జాడించినా ఇండియా తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటికి పాకిస్తాన్ మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోవడానికి అవకాశాలు ఏదైనా ఉంటాయి. అలాగే బయట దేశాల నుంచి మన దేశం లాంటి దేశాలతో ఉన్నటువంటి ఒత్తిడే కాకుండా లోకల్గా కూడా అక్కడ ప్రాబ్లం అయితే ఉంది. ఈ బెలూచిస్తాన్ ఏర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని చేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మాది సపరేట్ దేశం తీసేసేయండి, పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించండి అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుతున్నారు. అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ సీజ్ ఫైర్ అయితే కొనసాగుతుంది. యుద్ధ వాతావరణం అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు, అంత ప్రశాంతంగా కొనసాగుతుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా సరే వాళ్ళు తోక జాడిస్తే మాత్రం మనం వారిపైన దాడి చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితులను వెనకాడకండి అని చెప్పేసి ఆర్మీకి ఆల్రెడీ పవర్స్ అయితే మన భారతదేశం ఇచ్చేసింది. త్రివిధ దళాలకి అన్ని రైట్స్ ఇచ్చేసింది. పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని అణిచివేయడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోండి. ఎప్పుడైనా తోక జాడిస్తే మీరు వెంటనే అటాక్ చేయొచ్చు అని చెప్పి పవర్స్ కూడా ఇచ్చేసింది వాళ్ళకి. సో ఆ విధంగా ఉంది ప్రస్తుతానికి. కాబట్టి ఎవరు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. విమానాలు యథావిధిగా రాకపోకలు అయితే కొనసాగిస్తున్నాయి. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి ఎవరు కానీ ఈ విషయంలో మాత్రం టెన్షన్స్ పడడం మాత్రం ఆపేసేయండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు. చాలా మంచి ఇల్లు, అలాగే జీతం కూడా సుమారుగా 150,000 వరకు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళు మాత్రమే కావాలి, అకామా మార్చుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఏరియా వచ్చి జాబ్రియా ప్రాంతం అని చెప్పేసి చెప్తున్నారు. సో జాబ్రియా ప్రాంతంలో కువైట్ వాళ్ళ ఇంట్లో మీరు ఎవరైనా అకామా మార్చుకొని పనిచేయడానికి డ్రైవర్గా ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఆయనకి వంట పని కావాలి అని చెప్పేసి అంటున్నారు.
సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళంటే కనుక వంట పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకోవడం జరిగింది. 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ 29 దినార్ల 687 పిలుసుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 32 దినార్ల 374 పిలుసుగా ఉంది. ఈ సమాచారం మనకు అందించిన వాళ్ళైతే కనుక మాలియాలో ఉన్నటువంటి సూకుల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 127లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు. ఫ్రెండ్స్, అలాగే మీరు కువైట్ నుంచి ఎవరైనా సరే ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. మంచి సర్వీస్ అయితే నాకు అందిస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేని ద్వారా సరే వస్తువులు పంపించాలనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. సో ఇవే ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకోసం జై హింద్.